శుక్రవారం గుంటూరు స్తంభాలగరువులోని చేంబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నారెడ్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ నారెడ్కో ప్రాపర్టీ షోను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణతో కలిసి ప్రారంభించారు. ప్రాపర్టీ షో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ప్రారంభోత్సవ సభను ముఖ్యమంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడుతూ 7 నెలల క్రితం వరకు నిర్వీర్యమైన రాష్ట్రాన్ని చూశామని, అన్ని వ్యవస్థలు పతనమయ్యాయని, నిర్మాణ రంగం అయితే గత 5 ఏళ్లు అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. అందుకే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చామని అన్నారు. ప్రజలు మమ్మల్ని నమ్మి 93% స్ట్రైక్ రేట్, 53% ఓట్లు వేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని అన్నారు. గత 5 ఏళ్లు ఎటు చూసినా అంధకారం, విధ్వంసమే కనబడిందని, ఇప్పటికీ సమస్యలు ఉన్నాయని అన్నారు. మొన్ననే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రధాని మోడీ 2.8 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, పెట్టుబడులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని, బ్రాండ్ ఏపీ ఇమేజ్ తో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, పర్యాటకం ఊపందుకోవాలి, సంపద పెరగాలి, అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడ్డాయని, గత 5 ఏళ్లు ఇసుక లభించక భవన నిర్మాణ రంగం కార్మికులకు సరైన ఉపాధి ఉండేది కాదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టామని అన్నారు చంద్రబాబు నాయుడు. ఇసుక కొరత లేకుండా చేశామని, ఎవరైనా ఇసుక లభ్యం కాకపోతే గట్టిగా అడిగే హక్కు ఈ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. నారెడ్కో సంస్థ అంచెలంచెలుగా ఎదిగిందని, రియల్ ఎస్టేట్ రంగం వాటా బీజేపీలో 7.3% ఉందని, 2047కు 20% పెరిగి $5.8 బిలియన్ ఆర్జిస్తుందని అన్నారు. అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే ప్రజలు జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. నాగరిక సమాజంలో నిర్మాణం అనేది నిత్యం జరుగుతూనే ఉంటుందన్నారు. అమరావతి అభివృద్ధి జరిగి ఉంటే ఈ ప్రాంతం మరింత నిలదొక్కుని ఉండేదన్నారు. కానీ 5 ఏళ్ల నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణాన్ని నిలదొక్కుకోకుండా చేశారని అన్నారు. కూల్చివేతలతో భయభ్రాంతులకు గురి చేయడంతో నిర్మాణ రంగంలో పూర్తిగా దెబ్బతిందని, నిర్మాణ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా భూ సమస్యలు వస్తున్నాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రికార్డులు తారుమారు చేసి భూ కబ్జాలకు పాల్పడ్డారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఇష్టానుసారంగా చేశారని, అందుకే అధికారంలోకి వచ్చాక రద్దు చేసి యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని అన్నారు చంద్రబాబు.